కమిషనర్ మత్స్యశాఖ కార్యాలయానికి అతిథులందరికీ స్వాగతం. సో దయచేసి బ్యాక్ సైడ్ ఉన్న అతిథులందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కుర్చీలు వచ్చినాయి. కమిషనర్ ఆఫీస్ వాళ్ళు డ్రైవర్స్ కమిషనర్ ఆఫీస్ డ్రైవర్స్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈఎంఎస్ కమిషనర్ ఆఫీస్ డ్రైవర్స్ Gracias.
మీరు దేనికి పోతున్నారు? నమస్తే. బ్యాక్ సైడ్ అతిథులందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు ఇది ఉంది, 3 భూములు ఉన్నాయి. అక్కడ 16 ఎకరాలు ఇది ఉంది. ఆ మాట మరి గొప్ప మాట్లాడచ్చు కానీ బాగున్నా మీకు ఏం కావాలి చెప్పుకోనున్నారు. మాకు ఇది కావాలంటే 20 మంది ఉంటామండి. 9 మంది పోద్దు. ఇలాగా మా ఎంపీ మాట్లాడారు. సో అందరికీ నమస్కారం. దయచేసి మ్యూజిక్ ఆపవలసిందిగా కోరుతా ఉన్నాం. నిశ్శబ్దంగా ఉండాలి. సో మనకి ఈ యొక్క అప్సరా ఈ యొక్క డైరెక్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి మరి కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ వారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. అదే ఓకే సార్. తర్వాత అప్సరా కో-వైస్ చైర్మన్ సో ఆనం వెంకటరమణారెడ్డి గారిని వేదిక మీద సహకారంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఏపీఐఎస్సి చైర్మన్ రామరాజు గారిని సో సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో వారికి పుష్పగుచ్చంతో సో ప్రతిభ అందరూ ఎవరి ఆళ్ళకే ఉన్నాయి. సో కో-వైస్ చైర్మన్ గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి సో ఆఫ్కాప్ చైర్మన్ సో నవీన్ గారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సో ఎఫ్డిఓ వారు వారికి పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత లంకే నారాయణ ప్రసాద్ గారు డైరెక్టర్ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారికి మరి పుష్పగుచ్చంతో ఎఫ్డిఓ వారు మరి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత సార్ కొనకళ్ళ నారాయణరావు గారు సో ఆర్టీసీ చైర్మన్ గారు సో పెద్దల్ని వేదిక సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
వారికి ఎఫ్డిఓ అఖిల పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఈ యొక్క దామిశెట్టి వెంకట లక్ష్మీనారాయణ గారు డైరెక్టర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ గుత్తుకొండ శ్రీ రాజాబాబు గారు సార్, కమిషనర్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సో వారికి కమిషనర్ గారికి పుష్పగుచ్చంతో అఖిల ఎవరో రండి. దామిశెట్టి వెంకట లక్ష్మీనారాయణ గారు, గుత్తుకొండ శ్రీ రాజాబాబు గారు, అదేవిధంగా నెక్స్ట్ మనకి మహమ్మద్ నూరుద్దీన్ గారు గౌరవ సభ్యులు డైరెక్టర్ గారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత నాగ శ్రీనివాస్ విత్తనాల సో డైరెక్టర్ గారిని కూడా శ్రీనివాస్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ పుష్పగుచ్చంతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రాచమల్ల మీరయ్య గారు డైరెక్టర్. నెక్స్ట్ వంక కొండబాబు గారు డైరెక్టర్ని మరి సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతూ శ్రీ వేగేసిన సాయి మనోహర్ రాజు గారు, అదేవిధంగా వేగేసిన సత్యనారాయణ రాజు గారు, సో వీరందరికీ కూడా పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా మా యొక్క మత్స్యశాఖ సిబ్బందిని కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చుని నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ కొంచెం కోఆపరేట్ చేయండి సార్, దయచేసి ఇక్కడ కొంచెం కోఆపరేట్ చేయండి సార్. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. కొంచెం అంటే అభిమానులు అదేవిధంగా మిత్రులు అందరూ కూడా వారి డైరెక్టర్స్ని మరి సన్మానించుకోవచ్చు. దయచేసి పెద్దలు మన ఆర్టీసీ చైర్మన్ గారు, ఏపీఐసీ చైర్మన్ గారు, మరి అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక మంచి సువర్ణ ఘట్టంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన అక్వాకల్చర్ రైతులు చేసిన చొరవ, మరి దాని మీద ఆధారపడినటువంటి పరిశ్రమలు కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ, టెక్నికల్ పీపుల్ కానీ అందరూ చేసిన కృషి వల్ల ఆంధ్ర రాష్ట్రము దేశంలోనే 28.4% వాటాను కలిగి ఉంది. అంటే దేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అందరూ చేపలు అక్వాకల్చర్ ఉత్పత్తులు చేసినా మన రాష్ట్రము 28.4% వాటాను కలిగి ఉంది. కాబట్టి మన రైతులు, మన దీని మీద ఆధారపడినటువంటి అన్ని పరిశ్రమలు, టెక్నీషియన్స్, ఆఫీసర్లు అందరూ కూడా కృషి వల్లే ఈ స్థితికి వచ్చింది. కాబట్టి దీనిలో ముఖ్యంగా రైతులు మేలు చేశారు. సో ఈ రాష్ట్రాన్ని ఈ పరిశ్రమల రంగంలో, అక్వాకల్చర్ రంగంలో అగ్రగామిగా ఉంచాలని చెప్పి దానికి మీ అందరి సహకారంతో మనం ముందుకు వెళ్దాము. మనకు ఈ మధ్యకాలంలో రైతన్న మీకోసం అనేటువంటి ప్రోగ్రాము ఒక వారం రోజులు మనం జరుపుకున్నాము. ఆ ప్రోగ్రామ్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నల్లజర్ల మీటింగ్ లో వారు ఏం చదివించారంటే, మన రాష్ట్రంలో కేవలం ఇప్పుడు 6 లక్షల ఎకరాల్లో అక్వాకల్చర్ సాగు చేస్తున్నాము. దీన్ని మరి అందరి కుటుంబాల్లో ఈ మత్స్య రంగంలో ఉన్నటువంటి
అందరి కుటుంబాల్లో మరి వెలుగు తీసుకురావాలని వారి యొక్క మరి ఈరోజు మా గౌరవ సభ్యులందరికీ నేను ఆహారం పడుతూ మనవి చేసేది ఏంటంటే మరి రాష్ట్రాన్ని ఎప్పుడు అగ్రగామిగా నిలపడానికి మీ అందరి సహకారము కోఆపరేషన్ ఉంటే తప్పకుండా మరి డిపార్ట్మెంట్ మరి ఆ స్థాయిలో మనము డిపార్ట్మెంట్ కూడా కెపాసిటీ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో అంత అసిస్టెంట్ డైరెక్టర్లు ఆ స్థాయి అధికారులు చాలా మంది ఒకసారి మీరు కూడా ఒకసారి మీకు మేలైన సేవలు అందించాలి అంటే మరి గతంలో ఊరికే రెగ్యులేషన్ అని చెప్పి రెగ్యులేషన్ మీదే వెల్ఫేర్ మీదే ఉన్నారు. సో రెగ్యులేషన్, వెల్ఫేర్, అభివృద్ధి ఈ 3 పద్ధతుల్లో మనం మరి రైతుల్ని బాగా చైతన్యపరిచి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచి ఈ డిపార్ట్మెంట్ ద్వారా మరి మేలైన సౌకర్యాలు కలిగించడానికి ముందుకు పోవాల్సినటువంటి తరుణం వచ్చింది. సో కాబట్టి గౌరవ సభ్యులు అందరి యొక్క సహకారంతో తప్పకుండా మరి ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముందుకు తీసుకోవడానికి మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారము. థ్యాంక్ యూ. సో మరి గౌరవ కమిషనర్ గారు చాలా స్పష్టంగా అప్సరా చట్టంలో ఉన్నటువంటి యొక్క దాంట్లో ఉన్నటువంటి వివిధ శాఖలు, సంస్థలు, తర్వాత ఈరోజు అప్సరా చట్టంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా విధి విధానాలు, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే కుటుంబాలకి సో ఈ అక్షర చట్టం అనేది చాలా తెలిసి ఉండాలి. దాని యొక్క ఉద్దేశము, దాని యొక్క ఆవశ్యకత కూడా అవగాహన కలిగి ఉండాలి. అయితే మీ అందరికీ తెలుసు, గత 2020వ సంవత్సరంలో మనకి అప్సరా చట్టం అనేది దీనికి అంకురార్పణ జరిగింది. అయితే ఎందుకు జరిగింది అనేది చరిత్ర చూస్తే మనకి గతంలో ఈ ఆక్వాకల్చర్ అనేది అంటే 1975-80ల్లో చాలా తక్కువ ఏరియాలో ఆక్వాకల్చర్ ఉండేది, ముఖ్యంగా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉండేది. సో ఆ తర్వాత ఈ యొక్క కాలక్రమేణా ఇది ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఈ ఆక్వాకల్చరు మరి దినదిన ప్రవర్ధమానం చెంది 80-90 దశకంలో వచ్చేటప్పటికి ఒక కమర్షియల్ యాక్టివిటీగా ఇది రూపాంతరం చెందింది. ఎప్పుడైతే కమర్షియల్ యాక్టివిటీగా వచ్చిందో దాంతో దీనికి సంబంధించినటువంటి వివిధ రకాల భాగస్వామ్యులు అంటే హ్యాచరీస్ విత్తనం ఉత్పత్తి చేయడానికి, మందుల కంపెనీలు వ్యాధులు వస్తే వాళ్ళు, ముఖ్యంగా మేతల కంపెనీలు వాళ్ళు, తర్వాత ప్రాసెసింగు, లేకపోతే పట్టుబడి పట్టేవాళ్ళు, దీని మీద వ్యాపారం చేసేవాళ్ళు, ఈ విధంగా అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దీనితో సంబంధం కలిగి అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి నియంత్రణ లేకుండా కేవలం రకరకాల పరిస్థితుల్లో అప్పుడు ఉండేవి. అయితే కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో 2020 తీసుకొచ్చి దీన్ని మనం మరి రెగ్యులేషను అంటే దాన్ని నియంత్రించడం, అదేవిధంగా అభివృద్ధి చేయడము, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అంటే ఆక్వాకల్చర్ అనేది ఏదో ఒక రోజుతోనో ఒక సంవత్సరంతోనో అయిపోయేది కాదు. ఇది ప్రపంచానికి, దేశానికి మరి పోషించడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఫుడ్, అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యం, తర్వాత ముఖ్యంగా జీవనోపాధి. సో ఇంత మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ సెక్టార్ని మనం దీన్ని రెగ్యులేషన్ చేసి డెవలప్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయన్న ఉద్దేశంతో ఆ రోజు చట్టం చేయడం జరిగింది. సో అయితే చట్టం చేశారు కానీ అదరాబదరా చేయడం వల్ల ఆ చట్టంలో కొన్ని మరి లోపాలు ఉండడం, దాన్ని మనం ఆ లోపాల వల్ల సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, ఆ విధంగా గత 5 సంవత్సరాల్లో మరి అది విధంగా ముందుకు జరిగిపోయింది. అయితే ఈ యొక్క చట్ట నిబంధనల ప్రకారం మరి ఈ చట్టాన్ని నడిపించాలి అంటే ఇది ఒక అథారిటీ కాబట్టి అథారిటీలో కేవలం అఫీషియల్ మెంబర్స్ కాకుండా నాన్ అఫీషియల్ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ అక్వాకల్చర్ అథారిటీలో 22 మంది మెంబర్లు ఉన్నారు. ఈ 22 మంది మెంబర్లో 13 మంది అఫీషియల్స్ ఉన్నారు అంటే అధికారులు. ఈ యొక్క అథారిటీ చైర్మన్ కూడా మరి ఇది చిన్న అథారిటీ కాదు, చాలా హై లెవెల్ అథారిటీ. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అథారిటీకి చైర్మన్.
సో అదేవిధంగా ఫిషరీస్ మంత్రి గారు మరి వైస్ చైర్మన్, మరి మన ఆనం వెంకటరమణారెడ్డి గారు కో వైస్ చైర్మన్. అదేవిధంగా దీనికి చీఫ్ సెక్రటరీ గారు ఒక మెంబరు, ఎంపెడా చైర్మన్ గారు, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ అసోసియేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక మెంబరు, ఆ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సిఇఓ, సో తర్వాత ప్రాసెసింగ్ సంబంధించి ఇలాగా అన్ని రకాల సెక్టార్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులందరూ కూడా ఈ యొక్క అథారిటీలో మెంబర్లుగా ఉన్నారు. అయితే ఎంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి నాన్ అఫీషియల్స్ ఏదైతే మరి రైతుల నుంచి వచ్చినటువంటి భాగస్వామ్యుల యొక్క దీని యొక్క దీంట్లో వాళ్ళకి వాటా లేకపోతే అది పరిపూర్ణం కాదు. కాబట్టి అందరినీ కూడా డైరెక్టర్స్గా చేయడం అనేది ఇది మొదటిసారి జరిగింది. ఇది చాలా శుభపరిణామం. సో మంత్రి గారిని సగౌరవంగా వేదిక మీద ఆలోచిస్తున్నాం. సో మత్స్యశాఖ మంత్రి గారు, వ్యవసాయము, పశుసంపద, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ మినిస్టర్ శ్రీ అచ్చెన్నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లేట్ అయింది సార్ మాట్లాడాలి. నేను తీయాలి అయ్యింది సార్ పైకి చూడు సార్. కమిషనర్ గారు ఒకసారి, కమిషనర్ గారు ఒకసారి. జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఈ శుభ సమయంలో మరి గౌరవం మరి మంత్రివర్యులు, అదేవిధంగా మన డైరెక్టర్స్ అందరూ కూడా మరి ద్వీపాన్ని ప్రజ్వలించి జ్ఞానాన్ని మరి ప్రసరించడానికి చెప్పి ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి సో దాసంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ గారు, వీళ్ళ అమలాపురం అందరికీ ఇక్కడ రమ్మనండి. ఎంతమంది? దయచేసి ప్రమాణ స్వీకారం చేయాల్సింది కోరుతున్నాను. నేను మీ పేరు చెప్పుకోండి సార్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యునిగా నియమించబడినందుకు గాను గంభీరముగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని మరియు ఆంధ్ర రాష్ట్ర చట్టాలను నేను గౌరవిస్తాను. భయం, ప్రీతి, దేశం లేకుండా అప్సరా సభ్యునిగా అప్సరా చట్టం ప్రకారము నా విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తాను. ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ అభివృద్ధి కోసం పర్యావరణ పరిరక్షణ మరియు వాటాదారుల సంక్షేమాన్ని నిర్ధారిస్తూ కృషి చేస్తాను. నా అధికారిక బాధ్యతల్లో నిజాయితీ, పారదర్శకత మరియు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. అక్వాకల్చర్ అభివృద్ధిలో ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు మరియు
శాస్త్రీయ ప్రమాణాలను పాటించేందుకు కృషి చేస్తాను. నా పదవిని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేయను మరియు సంస్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాను అని ప్రతిజ్ఞ చేయుచున్నాను. అయ్యా తమరు ఈ పత్రంలో మరి కూర్చోండి. ఇప్పుడు సురేష్ దగ్గర కూర్చుని చేయండి. చాలా అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఆక్వాకల్చర్ అంటే ఇది ఎంత గొప్ప సంస్థ అంటే ప్రతి సంస్థకి ఒక చైర్మన్ మా బోర్డులో ఉంటారు, కానీ ఈ సంస్థకి చైర్మన్ ముఖ్యమంత్రి గారు, వైస్ చైర్మన్స్ మంత్రి గారు. మరి ఇటువంటి ఫార్మర్ని నేను 40 ఏళ్ల క్రితం ఆక్వా ఫార్మర్లో ప్రవేశించి ఈ ఆక్వా రంగంలో అన్ని రకాల స్థాయికి ఎదిగాను నేను. దీన్ని నమ్ముకున్న వారికి బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే చాలా మంది పనిచేయడానికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు మనం. మరి ఈ సంస్థకి ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహాలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ముందు నుంచి కూడాను ఆక్వాకల్చర్కి కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎక్స్పోర్ట్ చేసి మంచి ధర రైతుకి ఇచ్చేలాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా మీ నాయకత్వంలో మరి ఇవాళ మన ప్రభుత్వ హయాంలో ఆక్వాకల్చర్కి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల ప్రోత్సాహాలు ఇచ్చి ఈ సంస్థ నిలబెట్టడంలో మీరంతా ప్రధానంగా పాల్గొనవలసిందిగా కోరుతూ మేము దగ్గర సంబంధించుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుమైన సభ్యులకి కూడా వారి పేరున ధన్యవాదాలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గవర్నర్ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కో చైర్మన్ మా రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి, ఆర్టీసీ జోన్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి కమిషనర్ గారికి, వేదిక ఉన్నటువంటి ఆక్వా రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అక్వా రంగాన్ని చూస్తే ఈరోజు ఒకప్పుడు కొల్లేరు ప్రాంతంలో సొసైటీ చెరువులుగా ప్రారంభించి, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పుటేర్లు కానీ నదీ ప్రవాహంలో కానీ వేటాడుకుని అవి ఎక్స్పోర్ట్ చేయడం కానీ డొమెస్టిక్ మార్కెట్ కానీ చేయడం జరిగేది. ఆ స్థాయి నుంచి రైతు స్వయం సేవతో, స్వయం శక్తితో ప్రభుత్వ సహాయ సహకారాలు కొద్దిపాటి తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క ఆలోచనకు కొని ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచన మేరకు ఈరోజు భారతదేశంలోని మన రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో చూస్తే మొన్నటి వరకు 2వ స్థానం ఉంది, ఇప్పుడు 3వ స్థానం చేరే పరిస్థితి ఉంది, మనం కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ముఖ్యంగా అక్వా రంగంలో ఒక 4-5 రకాల జాతులు మనం రొయ్యలు కానీ, రొయ్యల్లో వెనామీ కానీ, టైగర్ కానీ, అలాగే మనకి చేపల్లోనేమో శీలావతులు, కట్లా కానీ, అదేవిధంగా పక్కన కానీ, కొంతమంది హ్యాచరీస్ కానీ, కొంతమంది ఎక్స్పోర్ట్స్ కానీ, ఇట్లా కమిటీలో 9 మందికి 9 విధులు నిర్వర్తించే విధంగా కో చైర్మన్ గారు, మన మంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని గౌరవార్థంగా మనందరం కూడా ఈ అక్వా రంగానికి ఉపయోగపడేటువంటి అన్ని కూడా రైతులకు సంబంధించి పర్మిషన్ సంబంధించి ఇప్పుడు అక్వా జోన్స్, నాన్ అక్వా జోన్స్ అనేటువంటి గత ప్రభుత్వంలో పడినటువంటి సమస్యలు అన్ని కూడా తీర్చడానికి డైరెక్టర్లు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా కోస్టల్ ఏరియాలో కూడా చాలా మంది రైతులకి ఓనర్షిప్ లేక పర్మిషన్స్ వచ్చే విధంలో చాలా సమస్యలు ఉన్నాయి. దానికి కమిషనర్ గారు, గౌరవ మంత్రివర్య గారు కానీ, కో చైర్మన్ గారు కానీ వారు కూడా 2-3 విధాలుగా మనకి పర్మిషన్ మంత్రి గారు కూడా సూచన మేరకు రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ట్రేసబిలిటీ కానీ, ఎక్కడైతే మనం అక్వా పెంచుతున్నామో మనం యాంటీబయాటిక్ పెంచకుండా పెంచితే అది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూడా ఉపశమనం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ అది గ్రౌండ్ లెవెల్లో రైతుకి ఉపయోగపడే పరిస్థితి కొన్ని తక్కువ ఉన్నాయి. కానీ ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో స్ట్రీమ్ లైన్ చేసి ఎక్స్పోర్ట్ సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కలిగినటువంటి గౌరవ రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు గారికి కూడా కోస్టల్ అక్వా ఏరియాలో అందరికీ కూడా ఓనర్షిప్ లేక పర్మిషన్స్ ప్రాబ్లం ఉంది సార్, కొద్దిగా మీ దృష్టిలో ఉంది. అది కూడా అంటే ఓనర్షిప్ అంటే ల్యాండ్ కొంత ఎక్స్పైరీస్ మ్యాన్ అవ్వచ్చు, పొలిటికల్ సపరేట్ అవ్వచ్చు, డీ ఫార్మ్ అవ్వచ్చు, వాల్యుయేషన్ డీ ఫార్మ్ అవ్వచ్చు, ఏడబ్ల్యూ ల్యాండ్ అవ్వచ్చు, అక్వాకల్చర్లో మిక్సింగ్ ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నా ఉన్నారు.
సిఓసీలు కానీ, అదేవిధంగా కోస్టల్ ఆక్వా రెగ్యులేషన్ దాంట్లో మన సిఏ సర్టిఫికేట్స్ కానీ, అదేవిధంగా అప్సరా సర్టిఫికేట్స్ కానీ, ఇలా 3 విధాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రైతుకి సమస్య ఉండకూడదంటే ఆ సర్వే నెంబర్కి పర్మిషన్ ఇస్తే ఓనర్షిప్తో సంబంధం లేకుండా ప్రతి రైతుకి కూడా ఆ సర్వే నెంబర్లో ఎవరైనా లీజ్కి ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటారు. ఆ రైతు మారినప్పుడల్లా లీజ్ అగ్రిమెంట్ మార్చుకుని పర్మిషన్స్ మార్చుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి కొంతమంది రైతులు ఒకే చెరువు 10 సంవత్సరాలు చేస్తారు, కొంతమంది అదృష్టం బాగోపోతే కలిసి రాకపోతే ఒక 1 ఇయర్కి వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ యొక్క సర్వే నెంబర్ ఏదైతే రెవెన్యూలో ఉందో ఆ సర్వే నెంబర్ మీద మనం పర్మిషన్ ఇస్తే దీనికి ఆక్వాకల్చర్ ఎలిజిబిలిటీ ఉందని, ఆ సర్వే నెంబర్ని ట్రేసబిలిటీగా తీసుకోగలిగితేనే కానీ సాధ్యం కాదు. కానీ మనం ఓనర్షిప్ మీద బేస్ అవుతున్నాం. యాక్చువల్గా వన్స్ మనం గతంలో కూడా చూసాం, చాలా ల్యాండ్కి తీసుకుంటున్నారు, ఇంకా తీసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి తమ దృష్టిలో పెడుతున్నాం. గౌరవ మంత్రివర్యులు, ఎందుకంటే మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు, మన యొక్క ఎన్డీఏ కూటమిలో ఈరోజు చక్కగా ఈ అక్వా రంగాన్ని అభివృద్ధి, ఈరోజు కూడా అమెరికా టారిఫ్ ఉన్నా కూడా మంచి మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. కానీ ఇది 20 సంవత్సరాల క్రితం కూడా ఇదే రేటు ఉంది మాకు యొక్క రైతులకి. కానీ ఉత్పత్తి పెరగడం ద్వారా కానీ, ప్రపంచ దేశాల్లో కాంపిటీషన్ ఉండడం ద్వారా కానీ మన ఉత్పత్తి డాలర్ వాల్యూలో అప్ అండ్ డౌన్ అవటం, రూపాయి విలువ తగ్గటం, డాలర్ వాల్యూ పెరగటం వల్ల మన ఉత్పత్తి రేటు అదే విధంగా వెళ్తా ఉంది. కాబట్టి ఈ రైతులు కూడా చాలా ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి తమ దృష్టిలో ఉంచుకుని కంపల్సరీ చేసి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు చేసి సెలవు తీసుకున్నారు. ఇప్పుడు మరి అప్సడా కోవైస్ చైర్మన్ శ్రీ ఆనం వెంకటరమారెడ్డి గారిని ఈ యొక్క మరి ప్రోగ్రాంను ఉద్దేశించి మరి వారి యొక్క సందేశం వివరించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. వేదిక ముందు పెద్దలు, మంత్రివర్యులు, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా డైరెక్టర్లు, చైర్మన్లు, ఇక్కడ వచ్చిన మీరందరికీ నమస్కారం. బేసిక్గా ఒక 2 నిమిషాలే మాట్లాడతాను, ఎందుకంటే రామరాజు గారు నా సబ్జెక్ట్ అంతా మా అన్న మాట్లాడేశాడు కాబట్టి. సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఫిషరీస్లో ఏం చేయలేకపోతున్నారని చాలామంది అంటుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ అయితే మేము కూర్చొని చేసేయవచ్చు, కానీ ఒక ఫిషరీసే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేసబిలిటీ ఉంది. ట్రేసబిలిటీ ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ట్రేసబిలిటీ చేయలేదు, రెవెన్యూ వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి, రెవెన్యూ వాళ్ళు క్లియరెన్స్ చేయాలి. సో ఇటువంటి ఇష్యూస్, ఒక ఈహెచ్పి మేమేమనుకున్నామంటే వాస్తవంగా ఈహెచ్పి చాలా ఎక్కువగా ఉంది డిస్ట్రిక్ట్స్లో, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. సో ప్రతి రైతు వాలంటరీగా ఒక 2 నెలలు ఎండబెట్టి కొంచెం లైమ్ వేస్తే ఈహెచ్పి ఎఫెక్ట్ తగ్గద్దని సైంటిస్టులు చెప్తున్నారు. సో దాన్ని కూడా మీరు అందరిని ఒప్పించి మనమంతా కలిసి చేయాల్సిన పని. నేను చెప్తే మీరు చేయడం కాదు, అంటే ఈహెచ్పి కంట్రోల్ కావాలి, ఎందుకంటే చాలా మంది రైతులు నష్టపోతున్నారు ఈహెచ్పి వల్ల. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాలుష్యం, రొయ్యల చెరువుల వల్ల కాలుష్యం. దానికి ఇరిగేషన్ మినిస్టర్తో మనం కంబైన్ అయ్యి ఏ విధంగా ఆ కాలువలన్నీ సెట్ చేయాలి, ఏ విధంగా కాలుష్యం తగ్గించాలి, ఏ విధంగా చేయాలనేది దాని ఇరిగేషన్ మినిస్ట్రీతో సంబంధం. సో నేను మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అచ్చెన్నాయుడు గారికి, అన్న మనం ఈ ట్రేసబిలిటీకి కూడా కనెక్టెడ్ మినిస్టర్స్తో కమిటీ వేసేసి అక్కడికక్కడే ఒక మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా మనం బెస్ట్గా సాల్వ్ చేయాలని డిసైడ్ చేసేస్తే సమస్య ఈజీ అయిపోతుంది, ట్రేసబిలిటీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి జనవరి ఎండింగ్కి మనం ట్రేసబిలిటీ కంప్లీట్ చేస్తామని ఆల్రెడీ యూఎస్కి, యూరోప్కి చెప్పేస్తున్నాం. గవర్నమెంట్స్కి మనం కమిట్మెంట్ ఇచ్చినాం. సో అది కావాలంటే అందరు కూర్చొని మినిస్ట్రీ సంబంధించి శాఖలు మంత్రులు కూర్చొని ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు అంటే, కరెక్ట్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్స్ అందరూ 1 నెలలో ట్రేసబిలిటీ కంప్లీట్ చేసేయచ్చు. కానీ ఈ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రతి దగ్గర మనకు ఇబ్బందులు వస్తున్నాయి, పని అయిపోతాం. ఇప్పుడు దాంట్లో కొన్ని ఇష్యూస్ మా రామరాజు అన్న కూడా చెప్తున్నారు, ఈ ఇష్యూస్ ఉన్నాయని. సో మంత్రి వారు చొరవ తీసుకొని ఈ కమిటీ, ఒక చిన్నది కమిటీ అంటే కమిటీ కాదు, అందరూ ఒకరోజు కూర్చొని మేము అందరం కూర్చుంటే ఒక రోజులో సాల్వ్ అయిపోతాయి అన్నీ. సో ఈ తొందరగా చేసేస్తే మిగతా పనులు కూడా పూర్తవుతాయి. కరెంటు కూడా అతి త్వరలో మీకు అనౌన్స్మెంట్ కూడా ముఖ్యమంత్రి వారు చేస్తారు. సో ఇప్పుడు పెద్దలు అచ్చెన్నాయుడు గారు.
అప్సడా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం ఈ కార్యక్రమానికి పెద్దలందరూ ఇచ్చేశారు. అప్సడా కో వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కొనకల నారాయణ గారు, ఏపీఐఏసీ చైర్మన్ అనే కంటే ఒక రైతు, నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, మాజీ శాసనసభ్యుడు రామరాజు గారు, మా కమిషనర్ రామశంకర్ నాయక్ గారు, నవీన్ గారు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి అప్సరా డైరెక్టర్లందరికీ, చాలామంది రైతులు, పరిశ్రమకు చెందిన వాళ్ళు, డైరెక్టర్ల యొక్క శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం. దేశం వాటాలో దాదాపుగా 29% మనమే ఉన్నామనే సంగతి మనందరికి కూడా తెలుసు. దీనిలో లాభాలు ఎలాగొస్తాయో ఇబ్బందులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఒకప్పుడు దేశం కానీ ప్రపంచం కానీ ఎటువంటి నిబంధనలు ఉండే కాదు. మనం పండించినటువంటి ఆక్వాది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఉపయోగించుకునేవాళ్ళు. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే నాణ్యత అనే పదాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఇటు వ్యవసాయ పంటల్లో కానీ, ఇటు ఆక్వా రంగంలో కానీ ఫస్ట్ చూసింది నాణ్యత. నాణ్యత ఉంటేనే ఆ ప్రోడక్ట్కి మంచి వాల్యూ వస్తుంది. నాణ్యత లేకపోతే మనం గొగ్గోలు పెట్టుకోవడం తప్ప దానికి సరైనటువంటి ధర వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఈ మధ్యకాలంలో మనం ఇవన్నీ కూడా చూస్తున్న విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా, ఏ సమావేశం పెట్టినా మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు, నాణ్యత చాలా ముఖ్యం, అదేవిధంగా ట్రేసబిలిటీ కూడా చాలా ముఖ్యమని చెప్పి ఈ 2 అంశాలు మీ డిపార్ట్మెంట్ ప్రధాన అంశాలుగా తీసుకొని ముందుకు వెళ్ళకపోతే ఈ రంగాన్ని మనం బతికించలేమనేది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగా రైతులు కూడా మారవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేయవలసినవన్నీ చేస్తాం. ఈ మధ్య మన దగ్గర ఉన్నటువంటి రొయ్యలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎక్కువ శాతం అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ మధ్య ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా ఆందోళన చెందాం. కొద్ది రోజులైతే అనునిత్యం ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలి, ఇది నిరంతరం వస్తూనే ఉంటాయి, ఇటువంటి సమస్యలు ఏ వచ్చినా సరే మన రాష్ట్రంలో ఆక్వా రంగం నిలదొక్కుకోవాలని ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ఈ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. అందుకే మనకి ఇన్ని సమస్యలు వచ్చినా సరే ఈరోజు కూడా ధర నిలబడి రైతు కొంతవరకు సంతోషంగా ఉన్నాడంటే మనందరం అభినందించవలసినటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా మనందరం కూడా డొమెస్టిక్గా కూడా దీన్ని కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువగా చర్యలు తీసుకోవాలి. దానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడే మా వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ లేనటువంటి
మా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు కూడా ఉన్నారు. ఒకప్పుడు గుడ్లు అనేవి కొంతమందే తినేవాళ్ళు. దాన్ని ఒక సంస్థ ఆథరైజ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈరోజు గుడ్డు వాల్యూ తెలియజేసి గుడ్లకి ఏ విధంగా మార్కెట్ చేశారో మనందరం కూడా మన రాష్ట్రంలో దేశంలో చూస్తున్నాం. ఈ ఆక్వా రంగంలో రొయ్యలు కూడా అదే విధంగా మన దేశంలో ఉపయోగించుకోవడానికి అటువంటి సంస్థ ఒకటి తయారు చేసి మనం ప్రయత్నం చేస్తే గుడ్లంతా కాకపోయినా కొంతవరకైనా ముందుకు తీసుకెళ్ళగలమని పెద్దలందరూ ఆలోచన చేస్తున్నారు. దానికి మేము కూడా ఫుల్ సపోర్ట్ చేసి ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం చేయాలో చేస్తామని చెప్పాం. అది కూడా ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆక్వా రంగం మీరు నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. దీనికి ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఈరోజు నేను నా ఉన్నటువంటి భూమిని డైవర్ట్ చేయాలంటే నేను ఒక చెరువు తవ్వుతున్నాను, చేపలో రొయ్యలో వేసేస్తున్నాను. అది ప్రభుత్వం దగ్గర రికార్డు లేదు. అక్కడ పొల్యూషన్ ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈ విధమైనటువంటి విధానం మన రాష్ట్రంలో విపరీతంగా జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితిలో ఒక టైం బౌండ్ పెట్టుకొని ముందు ఈ రాష్ట్రంలో చేపల చెరువులైనా రొయ్యల చెరువులైనా సరే ముందు మన దగ్గర రికార్డు ఉండాలి, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి. గతంలో రిజిస్ట్రేషన్ చేయాలంటే చాలా కష్టం. ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రతి ఒక్కరికి కలిసి ఇసికి వేచారి ఈ రిజిస్ట్రేషన్ అక్కర్లేదని విడిచిపెట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసేవాళ్ళు కాదు. మేము వచ్చిన తర్వాత కో చైర్మన్ గారి ఆధ్వర్యంలో దీన్ని సింప్లిఫై చేశాం. సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇచ్చాం. ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికి 48% రిజిస్ట్రేషన్ చేశాం. ఇప్పుడే మా రామరాజు గారు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇది ఒక శాఖ సంబంధించింది కాదు. ఆక్వా రంగానికి 3-4 శాఖలతో సంబంధం. మీకు నీరు కావాలంటే ఇరిగేషన్ శాఖ ఇవ్వాలి, మీకు కరెంటు కావాలంటే ఎలక్ట్రిసిటీ శాఖ ఉండాలి. ఈ విధంగా 2-3 శాఖలతో సంబంధం కాబట్టి మేము వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. కానీ అనుకున్న స్థాయిలో అవ్వటం లేదు. ఇప్పుడే రమణారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రంగానికి అవసరమైనటువంటి శాఖలందరితో కలిసి ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు మాట్లాడుకొని ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్లో ఇప్పుడే మా సోదరుడు రామరాజు గారు చెప్పారు, సర్వే నెంబర్ ఆధారంగా చేస్తే బాగుంటుందని. మొదటైతే మనం ఓనర్ పేరు పెట్టాం. దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి. నేను మా కమిషనర్ గారికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం సర్వే నెంబర్ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఓనర్ అనేవాడు 1 సంవత్సరం చేయొచ్చు, 2 సంవత్సరాలు చేయొచ్చు, 10 సంవత్సరాలు చేయొచ్చు, మార్పులు చెందుతాయి. అందుకే మనం కూడా సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కూడా సర్వే నెంబర్ ఆధారంగా చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జియో ట్యాగింగ్ చేశాం. ఎప్పుడు ఎవరు సాహసించలేదు. ఎక్కడ ఏముందో తెలియదు, ఎక్కడ ఈ రంగం చేస్తున్నారో తెలియదు. ఈరోజు మనం ఒక జిల్లా కొట్టినా, ఒక మండలం కొట్టినా, ఒక ఊరు కొట్టినా ఎన్ని ఎకరాలు ఆక్వాకల్చర్ ఉంది, ఎన్ని ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి, రైతు ఎవరు, సర్వే నెంబర్తో సహా 2 నిమిషాల్లో మనం చూసుకునే అవకాశం వచ్చింది. ఇంతవరకు మీకు తెలుసు జోను, నాన్ జోన్. ప్రభుత్వం దృష్టిలో జోనే ఉంటుంది, నాన్ జోన్ అంటే ప్రభుత్వంకి తెలియదు. రేపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందించాలన్నా, ఉదాహరణకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక
ఇబ్బందికర విషయమైనా, ఆర్థికంగా రాష్ట్రానికి చాలా సమస్యలున్నా ఆక్వా రంగం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి రంగం. మనకి బాధలున్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈ రంగాన్ని విడిచిపెట్టకూడదని ఇప్పటి వరకు 800 కోట్లు సబ్సిడీ ఇస్తున్నటువంటి పవర్ని ఈరోజు జోన్ నాన్ జోన్ చూడకుండా 1200 కోట్ల రూపాయలతో సబ్సిడీ ఇచ్చే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ రంగం నిరంతరం అందుబాటులో అండదండగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. అయితే ఒక కండిషన్ పెట్టాం. సబ్సిడీ ఇవ్వడానికి, పవర్ సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకే ఇద్దామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా సులభతరం చేశాం. డైరెక్టర్స్ 9 మంది ఉన్నారు. ఇదేదో అలంకారప్రాయం కాదు. మన రాష్ట్రం తీసుకుంటే ఎక్కువగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఇటు ప్రకాశం, గుంటూరు కొన్ని జిల్లాల్లో ఉంది. ఈ జిల్లాలను మీరు డైవర్ట్ చేసుకొని నిరంతరం రైతులతో మీటింగ్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో 100% రిజిస్ట్రేషన్స్ అవ్వాలి. ఏ ప్రాంతంలో ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, గ్రౌండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కో చైర్మన్తో చెప్పండి, కమిషనర్ గారితో చెప్పండి. ఒకవేళ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా చేసి ఈసారి 100% రిజిస్ట్రేషన్ జరిగే విధంగా డైరెక్టర్లందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా టెక్నాలజీ వాడాలి. టెక్నాలజీ వాడకపోతే మనకి చాలా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఏ చెరువులో ఏ వ్యాధి ఉంది, ఏ వ్యాధికి ఏ మందులు వేయాలి. ఈరోజు పవర్ విపరీతంగా కన్జంప్షన్ వస్తుంది. రేడియేటర్స్ విపరీతంగా వాడుతున్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ చెప్తే వీళ్ళు ఇలాగే చెప్తారు, దీనివల్ల మాకేంటి ఉపయోగం అనుకుంటే మనకు రోజులు గడుస్తాయి, డబ్బు వృధా అవుతుంది. మీరు తినేది కాదు, ప్రభుత్వం తినేది కాదు, ఇది చాలా నష్టం జరుగుతుంది. దయవురించి డైరెక్టర్లందరూ ఎవరైతే ఆక్వా కల్చర్ రైతులు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి టెక్నాలజీని కూడా వాళ్ళకి తెలియజేసి మనం ముందుకెళ్తే తప్పనిసరిగా ఇప్పటికీ రాష్ట్రం 1-2 స్థానాల్లో ఉంది. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి హబ్బుగా మారుతుంది, దేశంలోనే ప్రథమ స్థానంలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. డైరెక్టర్లు కూడా నిరంతరం రైతులతో ఉండి రైతులకు ఎడ్యుకేట్ చేసి ప్రభుత్వ సలహాలు, ఈ బోర్డు సలహాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా మంచి కళ్యాణ మండపంలో ఎక్కడో పెడితే ఇంకా బాగా అందరూ కూర్చొని చాలా హట్టాహస్తంగా తయారయ్యేది. అయితే అనుకోకుండా జరిగింది. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఒక మీటింగ్ తప్పనిసరిగా భారీ స్థాయిలో పెట్టుకొని రైతులతో కూడా మాట్లాడి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఏ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆక్వాకల్చర్ రైతుకి నిరంతరం అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి మీరు మేము కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఈ రంగం చాలా ముఖ్యమైనది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనునిత్యం మాట్లాడతారు జీడిపి గురించి, జిఎస్డిపి గురించి. ఈ రాష్ట్రంలో అత్యధిక జీడిపి, జిఎస్డిపి వస్తున్నటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది ఆక్వా రంగం. కాబట్టి ఈ రంగానికి అన్ని విధాలా సహాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. దానికి మీ అందరూ సహకరించాలని కోరుతూ, సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా కో చైర్మన్ వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్లకి నా తరపున,
ముఖ్యమంత్రి తరపున, ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు చివరిగా డైరెక్టర్ల తరపున వేగేశ్వర సత్యనరాజు గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ మన మంత్రి గారు కి చిన్న సూచన సలహా. సార్, మీరు చెప్పినట్టుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లందరూ కూడా ఏ రకంగా అయితే పేపర్ మీద ఉన్న దాని మీద ప్రమాణం చేశామో అదే రకంగా డివేట్ అవ్వకుండా చేస్తున్నారని మళ్ళీ మీ సభాముఖంగా ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. మా రైతులందరి తరఫున సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఇమ్మీడియట్గా హైయెస్ట్ సమ్మర్ క్రాప్ జరుగుతుంది సార్. ఇప్పుడు అన్ని స్టాకింగ్స్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పామంటే సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాకరేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ రూపాయన్నరకి ఇస్తామని చెప్పేసి అన్నాం సార్. పాత కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ 10 acres అబోవ్ యాకరేజ్ ఉన్నది చాలా స్మాల్ ఎక్స్టెంట్ సార్. గవర్నమెంట్కి కూడా అది బర్డెన్ కాదు సార్. అది సార్ అది గవర్నమెంట్ కూడా బర్డెన్ కాదు సార్. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్రాప్ ప్రొడక్టివ్ బాగా వస్తుందని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం. ఆ రూపాయన్నర కరెంట్ దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గౌరవ శాసనసభ్యులు కాకినాడ కొండబాబు గారిని కూడా వేదికగా చూస్తుందిగా కోరుతా ఉన్నాం. అప్సడా రిజిస్ట్రేషన్లు అయితేనే పవర్ ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డెడ్ లైన్ పెట్టడం అనేది కరెక్టే సార్. కానీ ఈ రోజున సిచ్యుయేషన్స్లో హైయెస్ట్ నెంబర్ 1 కల్చర్ సమ్మర్ క్రాప్ కాబట్టి తమరు కొంచెం దయ ఉంచి మాకు ఈ క్రాప్కి డెడ్ లైన్ 2 months అప్సడా రిజిస్ట్రేషన్స్ డెడ్ లైన్ టైం ఇచ్చి ఈ లోపల రూపాయన్నర కరెంట్ ఇస్తే ఆ 2 నెలల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి క్యాన్సిల్ చేసేయండి సార్. కొంచెం ఆ రిక్వెస్ట్ మన్నిస్తే మా డైరెక్టర్స్ అందరూ యునానిమస్లీ మీకు మాటిస్తున్నాం సార్. మాకు ఈ డిపార్ట్మెంట్ 100% కోఆపరేట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము తప్పనిసరిగా స్టేట్ వైడ్ మీటింగులు పెట్టి రైతులందరినీ పెట్టి 2025-26లో మీకు ఈ పాత ప్రోడక్ట్లో ఉన్న పర్సంటేజ్ని మేము హైయెస్ట్ చేసి మీకు చూపిస్తాం సార్. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. Photographer, please back, please back. Please back, photographer, please back. Go back. Okay. కమిషనర్ గారు, మన అప్సరా డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యువెన్సీలో మన ఆఫీసుల్లో వాళ్ళకి సన్మాన కార్యక్రమం కన్సర్న్ కాన్స్టిట్యువెన్సీస్లో అందరికీ కంపల్సరీగా Hello. కిందనే
మరి నమస్కారం మార్చులు అదేవిధంగా మరి ఆర్టీసీ నారాయణరావు గారికి, ఏపీఎస్సీ చైర్మన్ మరి రామరాజు గారికి, అదేవిధంగా డైరెక్టర్స్ అందరికీ, మరి వనమాడి చంద్రబాబు గారు ఎమ్మెల్యే కాకినాడ గారికి, బోడే ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా ఇతర డైరెక్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పత్రికా విలేకరులకు, మత్స్యశాఖ సిబ్బందికి, అదేవిధంగా అందరి యొక్క రేడియోసులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఉన్నాయండి, దయచేసి అందరూ కూడా భోజనాలు ఉన్నాయండి, దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. తప్పండి ఫోటోగ్రాఫ్ దయచేసి అందరూ స్టేజ్ వస్తారు. అప్సరా డైరెక్టర్ చిన్న మనవి, మన్నాడు 11 గంటలకి జూమ్ మీటింగ్ ఉంటుంది. సో అప్సరా సభ్యులందరికీ అప్సరా ఓబీసీ గారి మనవి ప్రకారం 19వ తారీఖు సభ్యులందరితోనూ జూమ్ మీటింగ్ ఉంటుందండి. ఓబీసీ గారి ఆదేశాల మేరకు. సార్ దయచేసి అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కొద్దు సార్, దయచేసి అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కొద్దు, దయచేసి అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కొద్దు, అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కొద్దు. శేష్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారు? అన్నాను రమ్మని. దయచేసి అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కండి సార్, 1 by 1 ఎక్కండి. అలాగే ఎక్కిన వాళ్ళు దిగండి సార్, ఎక్కిన వాళ్ళు దిగండి సార్, ఒకేసారి ఎక్కొద్దు, ఆలోచించుకొని ఎక్కండి. దయచేసి అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కండి సార్. కాన్ఫరెన్స్ హాల్ ఉందండి, కొంతమంది సభ్యులు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది, అక్కడ కాన్ఫరెన్స్ హాల్లో మీ సన్మానం స్వీకరించవచ్చు. సభ్యులు గమనించండి, దయచేసి అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కొద్దండి, పడిపోతారు. దయచేసి అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కొద్దండి, స్టేజ్ పడిపోద్ది. కొంతమంది కిందకి దిగండి సార్. కాన్ఫరెన్స్ హాల్లో రండి, కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళొచ్చు కొంతమంది సభ్యులు. 2-3 సభ్యులు కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళొచ్చు, కాన్ఫరెన్స్ హాల్లో మీ సన్మానం స్వీకరించవచ్చు. హాల్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాం సభ్యులందరికీ కూడా. మీటింగ్ హాల్కి రావాల్సిందిగా కూర్చున్నాం. భోజన సౌకర్యం కల్పించబడింది, దయచేసి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిన. మన షామియానా చివర ఎండింగ్ లో భోజనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అటు 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 సార్ దయచేసి చూసుకోండి, మీ పాకెట్లో సెల్ ఫోన్స్ అలాంటివి ఏమన్నా మిస్ అవుతూ ఉంటాయి క్రౌడ్ లో.
సో కొంతమంది పాకెట్స్ దగ్గర చేతులు వేస్తున్నారని చెప్తున్నారు. సో దయచేసి చెక్ చేసుకోండి మీ సెల్ ఫోన్లు, పౌచ్లు. క్రౌడ్లో మీ సెల్ ఫోన్స్, పౌచ్ ఒకసారి దీంట్లో చేతులు పెడుతున్నారని దయచేసి ఒకసారి చూసుకోండి. అందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కొద్దు, కొంతమంది దిగండి. అన్నయ్య పైకి ఎక్కరా, నువ్వు కుర్చీ ఎక్కువ కనబడదు. అర్థం కదా అందరూ వస్తారు. అది బబ్బులు వెనక్కి చూడండి. చూడమని చెప్పు జనాల్ని, చూడమని. అయింది ఎడంగా ఉన్నా. ఓకే నెక్స్ట్ ఒకసారి తప్పండి, ఒకసారి తప్పండి. తీసుకో నువ్వు ఎదురైతే ఎలా దిగుతారా పిచ్చిగా? అటు నుంచి రావాలి కానీ హేమంత్ తీరా ఫోటో తీరా బబ్లు అదే చూడండి వెనకాలే ఉన్నా ఉన్నారుగా వాళ్ళిద్దరు మనోళ్ళే. ఎజ్జోండి ఎజ్జోండి రెడ్డి గారు
నెంబర్ తీసుకుంటాలే సాయి ఓకే థ్యాంక్ యూ హలో హలో గమనించండి, బాబు ఇక్కడ బాబు ఎవరో జేబు దొంగలు ఉన్నారంటే జాగ్రత్తగా చూసుకోండి. భోజనాలు ఇక్కడ రెండు వైపులు ఉన్నాయి. ఇక్కడ షెడ్ లో ఉంది, పార్కింగ్ షెడ్ లో ఒకటి, ఎడంపల్లి ఉన్నాయి. దయచేసి రెండు చోట్ల సర్దుకోండి. భోజనాలు రెండు వైపులు ఉన్నాయి. పార్కింగ్ షెడ్ లో ఉంటుంది, ఇక్కడ సేఫా పార్కింగ్ ప్యాకింగ్ సెంటర్ లో ఉంటుంది. అందరూ భోజనం చేసేవాళ్ళంగా కోరుతున్నాం. బాబు జేబు దొంగలు ఉన్నారంటే జాగ్రత్త. సెల్ ఫోన్లు మీ జేబులో ఉన్నటువంటి మరి మనీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా దొరికితే కనుక వెంటనే మరి డిపార్ట్మెంట్కి అందజేయండి. డబ్బులు దొరికితే కనుక డిపార్ట్మెంట్కి అందజేయండి. సీసీ కెమెరాలు ఉన్నాయి. భోజనం దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. సేఫా ఇటువైపు మన శాంతివాది వెనుక వైపు భోజనాలు పెడుతున్నారు. దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దయచేసి క్యూ పాటించండి. క్యూ పద్ధతి పాటించండి దయచేసి. డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడే డైరెక్టర్స్ అందరూ కూడా భోజనము మరి కాన్ఫరెన్స్ హాల్లో డైరెక్టర్స్ కి ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్స్ అందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఆ భోజనము డైరెక్టర్స్ కి భోజనము కాన్ఫరెన్స్ హాల్లో అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి డైరెక్టర్స్ అందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి డైరెక్టర్లు అందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి డైరెక్టర్లు అందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చూడండి చూడండి ఇటు చూడండి ఇటు చూడండి చూడండి. ఇదిగోండి ఇదిగోండి. ఖాళీగా ఉన్నారు. ఇలాంటి టైంలో వెళ్తే చక్క ఫోటోలు దిగచ్చు. ఎదురుగా కదండి, అడ్డంగా తీశారు కదండి. సేఫా రీజనల్ సెంటర్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడానికి దయచేసి అందరూ భోజనం చేస్తారు. దయచేసి అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. డైరెక్టర్లు కాన్ఫరెన్స్ హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి భోజనం కాన్ఫరెన్స్ హాల్లో అరేంజ్ చేయడమైంది. డైరెక్టర్స్ 9 మంది కూడా కాన్ఫరెన్స్ హాల్లోకి
ఫోటో ఉంటుంది సెల్లోంచి నానా ఫోటో అందరం ఇబ్బంది లేకుండా అందంగా పెట్టి అందరూ రావాలి. కొద్దిగా వెనక్కి వెళ్తే ఉండు నువ్వు ఉండు అరే మనం ఇంటికి వెళ్ళాకైనా దిగొచ్చు ఫస్ట్ అనే మన అక్కడ పెడితే తార్లో అరే తార్లు టిక్కి తీసుకోండి ఇటు చూడండి అన్న అంటే రేపు స్టార్టింగ్ కార్యక్రమం 3 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇప్పుడు కోన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కదా వాళ్ళ కోళ్ళ కూడా
మీరు